హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 268. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి కొత్త వాళ్ళందరూ. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అసలు మనిషి జాడే తెలియడం లేదు. మమ్మల్ని ఎలా ప్రశాంతంగా ఉండమంటున్నావు బాబు? అని ఆయన ఏడుస్తూ ఉంటే, మావయ్య గారు ప్లీజ్ తను ఎక్కడ ఉన్నా వెతికి మీకు జాగ్రత్తగా అప్పగించే బాధ్యత నాది. మీరలా కంగారు పడకండి. అత్తయ్య మీరిలా ఏడుస్తూ ఇంత వీక్ అయిపోతే ఎలా? నేను సారికని ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్తున్నాను కదా! మీరిలా దిగులు పడకండి అని అన్నాడు జీవన్. ఎలా నన్ను ప్రశాంతంగా ఉండమని చెప్తున్నావు బాబు? 20 రోజులు ఊరికనే వచ్చింది నా తల్లి మేం పిలిస్తే. అది కూడా చుట్టాల పెళ్లి ఉంది అని చెప్తే కానీ ఈ ఊర్లో దిగిన మరుక్షణమే నా కూతురు కనిపించకుండా మాయమైపోయింది. చుట్టుపక్కల వాళ్ళకి నా కూతురు తెలియకుండా పోయింది అన్న విషయం తెలిస్తే నానా మాటలు అంటారు అని ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. కూతురు కనిపించట్లేదు అని బాధగా. అప్పుడే జీవన్ వాళ్ళ అమ్మా నాన్న కూడా రావడంతో వాళ్ళిద్దరికీ పూర్తి విషయం చెప్పాడు. సారిక కనిపించట్లేదు అన్న విషయం చెప్పడంతో వియ్యంకులని ఓదార్చడానికి వచ్చారు. నా కొడుకు ఉన్నాడు కదా వదిన, నా కోడలు ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత వాడిది. మీరు ఊరుకోండి వదిన, సారికకి ఏం కాదు అని జీవన్ వాళ్ళ అమ్మా నాన్న సారిక వాళ్ళ అమ్మా నాన్నని ఓదారుస్తూ ఉంటే, జీవన్ అసలు ఏమైందిరా? సారిక కనిపించకపోవడం ఏంటి? ఎవరైనా తీసుకువెళ్లారా అమ్మాయిని? లేకపోతే ఆ అమ్మాయికేదైనా జరిగిందా? అని అడిగారు జీవన్ వాళ్ళ నాన్న. అదే అర్థమవ్వడం లేదు నాన్న. తీసుకెళ్తే ఖచ్చితంగా నేను లాకప్‌లో వేసున్న వాళ్ళు ఎవరైనా వాడికి మండి నా మీద పగ, ప్రతీకారాలు తీర్చుకోవాలి అని ఇలా చేసిన వాళ్ళే అయ్యుంటారు. నాకు తెలుసు. కానీ అది ఎవరో తెలియడం లేదు. నేను మొదటి నుండి లాకప్‌లో వేసిన వాళ్ళందరి లిస్టు తీస్తున్నాను. అలాగే నా మీద ఎవడెవడికి కోపం ఉందో వాళ్ళది కూడా. సారిక ఎక్కడుందో తెలియడం లేదు. ఖచ్చితంగా పట్టుకుంటాను నాన్న తనని. అని అన్నాడు జీవన్. కానీ సారిక కనిపించనందుకు అందరికన్నా ఎక్కువగా అతడే కృంగిపోతున్నాడు. అసలు అతడి మైండ్ కూడా పనిచేయడం లేదు. తనని ఎలా పట్టుకోవాలి అని. వేద డెలివరీ అయ్యాక వాళ్ళ అమ్మా, నాన్న ఫోన్ చేశారు. వీకెండ్ అవ్వడంతో మన చుట్టాలది పెళ్లి ఉంది తల్లి. మీ పెద్దమ్మ కూతురిది. ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని చెప్పడంతో బట్టలు సర్దుకొని వాళ్ళ ఊరికి బయలుదేరింది సారిక. జీవన్ దగ్గరుండి తనని బస్సు ఎక్కించాడు. జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయమని చెప్పాడు. ఒకవేళ జీవన్ వెంట వచ్చినా కూడా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో. కానీ సారిక వెళ్ళాక రాత్రి వరకి ఫోన్ చేస్తుందేమో అని చూశాడు. ఇంటికి వెళ్ళింది కదా! సంబరంలో మర్చిపోయిందేమో అని జీవన్‌నే సారికకి కాల్ చేస్తే అసలు ఫోన్ నాట్ రీచబుల్ అని రావడం. అలా అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రై చేసి ఎందుకైనా మంచిది అని వాళ్ళ మామగారికి ఫోన్ చేసి "సారిక వచ్చిందా మావయ్య గారు?" అని అడిగాడు. "సారిక ఇంటికి రాలేదు బాబు. మధ్యాహ్నం వస్తానని చెప్పింది కానీ, ఇంకా బయలుదేరలేదేమో, రేపు గాని వస్తుందేమో అని మేము ఊరుకున్నాం. ఇప్పుడే బయలుదేరిందా బాబు?" అని ఆయన నిద్రలో నుండి లేచి అడుగుతూ ఉంటే, "లేదు మావయ్య గారు. మీకు ఫోన్ చేసినప్పుడే నేను సారికని బస్సెక్కించాను. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి?" అని జీవన్ కంగారుగా అడుగుతూ ఉంటే, "ఉదయం ఎప్పుడో బయలుదేరిన అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి బాబు? తను అప్పుడు బయలుదేరితే ఖచ్చితంగా ఈ పాటికి ఇంటికి రావాలి కదా! పైగా ప్రయాణంలో ఉండగా కూడా మాకు అస్సలు ఫోన్ కూడా చేయలేదు. నా కూతురికి ఏమైంది బాబు?" అని ఆయన కంగారుగా అడుగుతూ ఉన్నప్పుడే వాళ్ళ భార్య కూడా లేచి "ఏమైందండి?" అని సారిక గురించి తెలుసుకొని వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ బైక్ తీసుకొని వాళ్ళ ఊరి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లారు. కానీ అర్ధరాత్రి వెళ్తే ఏం లాభం? అక్కడ సారిక ఉండాలి కదా! తను అక్కడ ఎప్పుడో మిస్ అయిపోయింది. ఎక్కడ నుండి మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అని తెలియకపోయినా అతడికి నచ్చినట్టుగా అతడి మీద ఎక్కువగా పగ ఉన్న వాళ్ళ దగ్గరి నుండి మొదలుపెట్టాడు జీవన్.
కానీ అతనికి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. సారిక ఎటు వెళ్ళింది? కనీసం సీసీ కెమెరాల్లో కూడా లేకుండా మొత్తం డిలీట్ చేసేశారు. అతడికి పిచ్చి పట్టినట్టుగా అవుతుంది. ఓవైపు వాళ్ళ అమ్మా, నాన్న ఏడుపు. ఇటు ఇప్పుడు జీవన్ వాళ్ళ అమ్మా, నాన్న కూడా బాధపడుతూ ఉంటే పిచ్చి పట్టినట్టుగా అయిపోయి అసలు అతడి మైండ్ కరెక్ట్‌గా ఆలోచించడం మానేసింది. ఎటు వెళ్తే ఏ వార్త వినాల్సి వస్తుందని కొత్తగా జీవన్‌కి కూడా భయం పట్టుకుంది. అది వేరే వాళ్ళ విషయం అయితే ఎలాగోలా బరిలోకి దిగి ఎవ్వరి తాట తీసైనా కూడా వాళ్ళ జాడ ఎక్కడుందో పట్టుకునేవాడు. కానీ సారిక విషయానికి వచ్చేసరికి అతడికి అడుగు ముందుకు పడాలి అంటే భయంగా ఉంది. ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుంది? ఏ నిమిషంలో సారిక గురించి ఏం తెలుస్తుంది అని భయం వేస్తూ ఒక్కడే అతడికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ సారిక గురించి కనుక్కునే పనిలో ఉన్నాడు. వేద పడుకున్నాక మీనాక్షి గారు వేడి వేడి టీ పంపించగానే అది తాగి వర్క్ చేద్దామని ల్యాప్టాప్ ఇలా పట్టుకున్నాడో లేదో రుద్రకి సెక్యూరిటీ నుండి కాల్ వస్తూ ఉంటే వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, మీకు ఈ విషయం ఎప్పటినుండో చెప్పనందుకు క్షమించండి. సారీ సార్. కానీ జీవన్ సార్ వార్నింగ్ వల్ల మన సెక్యూరిటీ ఎవరికీ మీకు ఫోన్ చేసే ధైర్యం చేయలేదు. మీకెవరైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని జాబ్‌లో నుండి తీసేస్తామని చాలా బెదిరించారు. అందుకే మీకు ఈ విషయం చెప్పలేకపోయాం సార్ అని అతడు చెప్తూ ఉంటే, ఏ విషయం? అని గంభీరంగా అడుగుతూ రుద్ర ల్యాప్‌టాప్ పక్కన పడేసి బాల్కనీలోకి వెళ్ళాడు. డోర్ కూడా క్లోజ్ చేసుకొని. మళ్ళీ అతడి మాటలు వేద వినకూడదు అని చెప్పి. సార్, సారిక మేడం మిస్ అయ్యి 20 డేస్ అవుతుంది సార్. బాబు పుట్టాక 2 డేస్‌లోనే వాళ్ళ అమ్మగారి ఇంటికి బయలుదేరారు మేడం. సార్‌నే బస్ ఎక్కించారు కానీ, ఆ తర్వాత మేడం మిస్ అయ్యారు సార్. మన వాళ్ళందరూ సెర్చ్ చేస్తున్నాం కానీ, మేడం ఎక్కడుందో దొరకట్లేదు. పైగా మేడం ఊర్లో దిగడంతోనే ఇక మన వాళ్ళు మేడం సేఫ్‌గా ఇంటికి చేరుకుంటుంది అనుకోని వెనక్కి వచ్చేశారు. కానీ మేడంని ఇంటి దగ్గర వరకు ఫాలో చేస్తే మేడం ఎక్కడ ఉందో తెలిసేది. అది కూడా కాస్త మన మిస్టేక్ అయ్యింది సార్. పైగా ప్రతి విషయం మన వాళ్ళది మేము మీకు చెప్తామని జీవన్ సార్ ఇప్పుడు బాబు బారసాల, బాబు ఫంక్షన్ ఉంది. బాబు వల్ల మళ్ళీ మీరు ఈ టెన్షన్ కూడా తీసుకోకూడదు అని చెప్పి మీకు ఈ విషయం చెప్పకూడదు అని చాలా స్ట్రిక్ట్‌గా మన వాళ్ళందరికీ ఆర్డర్స్ పాస్ చేశారు. అందుకే ఇప్పటివరకు మీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పటివరకు సారిక మేడం ఆచూకీ దొరకలేదు సార్. మేడం ఎక్కడుంది అని చెప్పి వాళ్ళ అమ్మా, నాన్న ఏడుస్తున్నారు. జీవన్ సార్ కూడా కరెక్ట్‌గా మేడంని వెతకలేకపోతున్నారు. జీవన్ సార్ వాళ్ళ అమ్మా, నాన్న కూడా ఇప్పుడే వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సార్. ఒక్కరి వల్ల అయ్యేలాగా లేదు మేడం ఆచూకీ కనుక్కోవడం. ఇప్పటికైనా మీకు చెప్పకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందేమో అని మీకు కాల్ చేశాను సార్. ఇప్పటి నుండి మీ దగ్గర ఏ విషయం దాచకుండా ఉంటాం సార్. క్షమించండి ఈ ఒక్కసారికి. మీకు ఖచ్చితంగా ఈ విషయం తెలియాలి అని మీకు కాల్ చేశాను అని అతడు ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చి మొత్తం చెప్పేసరికి రుద్ర నుండి 10 నిమిషాల పాటు పచ్చి బూతులు చక్కగా వినేసి, మీ సంగతి ఇలా కాదు. నేను వచ్చాక చెప్తాను ఒక్కొక్కడి పని. నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక్కొక్కడు నా ఎదురుగా లేకపోతే చెప్తాను. నేను వచ్చేసరికి మీరందరూ నాకు కనిపించాలి. లేకపోతే నార్మల్‌గా ఉండదు మీకు. అని వాడిని బండ బూతులు తిడుతూనే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్న వేదని, కొడుకుని ఒకసారి చూసి ఇద్దరికీ ముద్దు పెట్టుకొని కిందికి వచ్చాడు రుద్ర కార్ కీస్ తీసుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.